ఇక్కడ మనం చూస్తే సార్ ఈరోజు ఎంపీడీఓని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం వెళ్ళారు అంటే అది మామూలు విషయం కాదు. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే గతంలో మనం చూసాం ప్రభుత్వ అధికారులని సొంత పనులకు ఎలా ఉపయోగించుకుంది వైసీపీ. వాళ్ళ మీద ఇప్పుడు ఎంత ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎలాంటి నిందలు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు అన్న పరిస్థితి. సో ఎప్పుడు ప్రభుత్వ అధికారుల మీద గతంలో దాడులు కూడా మనం చూడటం జరిగింది. సో ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అధికారులకు మేము అండగా ఉంటాము, ఇక నుంచి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనే సందేశం ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని చంపింది ఎవరమ్మా? డాక్టర్ సుధాకర్ కూడా ఒక దళిత వర్గానికి చెందిన ఒక సీనియర్ డాక్టర్. అలాంటి డాక్టర్ని ఒక చిన్న విషయం మీద ఆయన గ్లౌజులు ఇంకా మాకు రాలేదు అని, మాస్క్ రాలేదని చెప్తే అదొక పెద్ద నేరం అన్నట్టు వెంటాడి ఆఖరికి ఆయన్ని ఒక పిచ్చాడిగా ముద్రేసి నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి తారు రోడ్డు మీద పడేసి మండు టెండలో ఆయన చనిపోవటానికి కారణమైన ప్రభుత్వం మరి ఆ రోజు బయటాళ్ళు కాదు కదా దాడి చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పార్టీకి చెందిన వ్యక్తులు ప్రభుత్వ అధికారుల మీద దాడులు కొనసాగిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత చిన్న అధికారి పెద్ద అధికారి అనేది తర్వాత మాట, ముందు ప్రభుత్వ ఉద్యోగి అనేది ఖచ్చితమైన విషయం. కాబట్టి వాళ్ళకి ఆ మానసిక ధైర్యం ప్రభుత్వం నుంచి ఇవ్వకపోతే వాళ్ళు ఆ జిల్లాల్లో పనిచేయటం కష్టం. ఎందుకంటే ఇవి మా సొంత జాగీర్లు అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో వెలిగించారు పవర్ని. అంతకుముందు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఒక రకమైన నియంతృత్వం రాజ్యం వెళ్ళింది. అది ఇంకా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంకా బెటర్. అప్పుడు వివేకానంద గారు ఉన్నాడు. వివేకానంద గారు చిన్న పెద్ద ఎవరిని ఎట్లా చూసుకోవాలో తెలుసు కాబట్టి ఆయన జాగ్రత్తగానే డీల్ చేశాడు. అటువంటి కలర్ రానివల అందుకే ఆయన్ని తీసేయటానికి కూడా కారణం. ఎందుకంటే మా దగ్గర చాలా పవర్ ఉంది, నువ్వేంటి జనంలో కలిసి వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయటం, వీళ్ళందరూ అవసరమా, మనకుండ డబ్బుకి, మనకుండ హోదాకి, మనకుండ అధికారానికి అనే కొంత కసి కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆయన అందరినీ సమభావంతో చూస్తా వెళ్ళమని చెప్తున్నాడు. అంతేగాని మనం ఏదో పెద్ద కుటుంబం, మనమే అధికారులు, మన ముఖ్యమంత్రులు అనే ఒక పెడసరిది ధోరణి అతనిలో లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కమలాపూర్ సబ్ జైల్లో వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఒక కేసులో ఉంటే ఆయన ఒక ఎంపీగా వెళ్ళి అక్కడ సబ్ జైలు స్టాఫ్కి 10,000 ఇచ్చాడంటే అసలు మామూలుగా ఎంపీ వెళ్ళేటప్పటికి బార్లా తీసేస్తారు. ఇప్పుడు సపోజ్ నేనే ఆయన తరపు మనిషిని, నేను సెల్లో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఆఫీస్ రూమ్లోకి పట్టుకొచ్చేస్తారు ఆయన వచ్చి కూర్చుంటే, అంతే కదా. ఆయనతో పాటు నాకు కూడా కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, అట్లా ఉంటుంది. అట్లాంటిది ఆయన కూడా నేను ఒక ఎంపీని కాబట్టి ఇది నాకు జరిగే మర్యాద స్టాఫ్కి చూడాల్సిన అవసరం ఏంటి అనుకుంటారు. అయినా కూడా ఆయన ఏంటంటే ప్రతి వాళ్ళని మిగిలిన ఫార్మాలిటీసు వాళ్ళు కూడా బతకాలి కదా అన్నట్టు అట్లా అది ఆ నేచర్ చూడండి. నేను బతకాలి, నలుగురు బతకాలి అనేది ఆ తరంలో వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అట్లాంటి దయా దాక్షిణ్యం ఏముండదు, స్టాఫ్ పట్ల ఉండదు, ప్రజల పట్ల కూడా ఉండదు. ప్రజలు చేసిన తప్పేముంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో నువ్వు చెప్పిన హామీలు నమ్మి నువ్వేదో మంచి చేస్తావు, అందులో రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తావని నీ చెల్లి తల్లి కూడా చెప్పారు. నువ్వు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి నమ్మి ఇచ్చినందుకు రావటమే ప్రజావేదికని ఒక టార్గెట్గా కోల్చడం ఏంటి, తర్వాత ప్రజలనే టార్గెట్గా వేధింపులు చేయటం ఏంటి? అసలు ఒక 40-50 మంది నువ్వు సలహాదారులను ఎందుకు పెట్టుకున్నట్టు? ఇలాంటి నియంతృత్వ పాలన చేయదలుచుకున్నప్పుడు నీకు తుపాకీయే కావాలి, పోలీసులే కావాలి, ఊళ్ళ మీద పడి వేధింపులే చేయాలి అన్నప్పుడు ఇంక సలహాదారులు ఎందుకు? ఈ యొక్క ప్రజలకు దండగా అంటే ఆయన ఆత్మీయుల్ని బతికిస్తానికి ఆ ఉద్యోగాలు తప్ప ఆడిచ్చే సలహా లేదు, ఈయన తీసుకునే సలహా కూడా లేదు. ఈయన ఒకటే లక్ష్యంతో వచ్చాడు, డబ్బులు పిండుకోవాలి జనాల్ని. ఒక పక్కన నా ఆడపడుచులు పసుపు తాళ్ళు తెగకూడదని నేను సంపూర్ణ మద్య నిషేధం పెడతానంటూనే అసలు బ్రాండెడ్ లిక్కర్లన్నీ కూడా తీసేసి పిచ్చి లిక్కర్లు ఇచ్చి అనేక మంది చనిపోవటానికి కారణమయ్యాడు, మనుషులకి అనారోగ్యానికి గురి చేసేయాడు. అంటే ఇది ఎందుకు చెబుతున్నా అంటే అసలు అప్పుడుకున్న ధోరణి అట్లా ఉండేది గతంలో. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇంత నిరంకుశత్వం, ప్రజల పట్ల కర్కశత్వం లేదు. ఈ వ్యక్తికే ఆ కర్కశత్వం వచ్చింది. అది ఇప్పుడు సొంత ఫ్యామిలీలో కూడా విజయమ్మ గారిని కానీ షర్మిల గారిని కానీ కంటికి రెప్పలాగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళని రోడ్లు పాలు చేశాడు. వాళ్ళు 2 కళ్ళతోనూ ఏడవటమే కదా. ఇతను చేస్తున్న కేసులు పెట్టడం కానీ, డబ్బులు ఆర్థికంగా పంపకాలు చేయకుండా అన్యాయాలు చేయటం కానీ, ఇవన్నీ. తర్వాత ఇంకోటి ఇవాళ వాళ్ళు ప్రజల ముందుకు కూడా ఇప్పుడు
వాళ్ళ మీద కూడా ఏవైతే కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసి కేసులు పెడుతుందో అలా కేసులు పెట్టినా ఏమైనా ఆరోపణలు చేసినా వెంటనే దళిత కార్డు ప్రయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే దళితుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి నందిగం సురేష్ని ఆయన వెళ్ళి పరామర్శించడానికి వెళ్తంలో ఇంకొక మర్మం ఉందంటున్నారు. అది కాకుండా కూడా ఆయన దళితుడు అంటే ఇప్పుడు హత్యా కేసులో దళితులకి వేరే సెక్షన్ బెయిల్ ఇవ్వటానికి ప్రొవిజన్స్ ఉండవు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఒక ప్రధానమైన హోదాలో ఉండి సలహాదారుగా ఉండి న్యాయ సూత్రాల్లో చిన్న విషయాలు కూడా ఆయనకి తెలవపాటు విచిత్రంగా అనిపిస్తుంది. హత్య చేసినప్పుడు దళితులకు ఒక న్యాయం, లేకపోతే ఇంకొక కులవాడికి ఇంకొక న్యాయం, ఇంకొక మతానికి ఒక న్యాయం ఉండదు. చట్టం ఒకటే ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ సెక్షన్స్ మరియమ్మని మర్డర్ చేయడంలో ఒక ప్రిలిమినరీ ఇవి ఉన్నాయి కాబట్టి ఎవిడెన్సెస్ ఇవ్వటం లేదు. అది ఆయన విచక్షణకి అధికారం ఎవరికి, జడ్జికి. అంతేగాని ఇప్పుడు అట్లా అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా 52 రోజుల పాటు బెయిల్ రాలేదు కదా. మరి ఆయన 73 ఏళ్ల వయసు, మరి ఇంత పరిపాలనా దక్షుడు, రాష్ట్రంలో ఆయనకు అంత పరపతి ఉంది. అది కాదు కదా క్వశ్చన్. అక్కడ వీళ్ళు సాంకేతికంగా అడ్డంకులు సృష్టించారు. అట్లాగే ఆయన నిన్న ఏం మాట్లాడాడు, అదే మరి దళితుడే ఇక్కడ, అదే సజ్జల రామకృష్ణ గారు రావాలి కదా బయటికి. ఏమయ్యా 13 మంది వెళ్ళి ఒక దళిత అధికారిని కొట్టడం ఏంటి, అందులోనూ అన్నమయ్య జిల్లా, అది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన జిల్లా, వాళ్ళ తండ్రి గారు పేరు పెట్టారు వైఎస్ఆర్ కడప జిల్లా అని. అటువంటి జిల్లాల్లో ఇట్లాంటి అకృత్యాలు మా పార్టీ వాడైనా సరే కాక వాళ్ళని వదలొద్దని మాట్లాడాలి. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే. ఆ ధైర్యం లేదు. ఎప్పుడైతే నేరస్తుల తరపున ఇట్లా అవకాశం ఉండసాటి మాట్లాడుతున్నారే తప్ప, మరి అవతల మీరు అన్నట్టు ఆయన ఎస్సీ ఆఫీసర్ని పట్టుకుని 13 మంది వ్యక్తులు దాడి చేయాల్సినంత తప్ప ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళ మదరు, ఆమె పేరు పద్మావతమ్మ గారు, ఆమె వస్తే ఇస్తారు తాళాలు, ఆమె ఉన్నంతసేపు ఆ గది ఓపెన్ ఉంటుంది. అంతేగాని ఆమె తరపున ఎవడెవడో వచ్చి ఏ పనులు అక్కడ చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎంపీడీఓ. కాబట్టి అటువంటి దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడు మాట్లాడరు. ఆయన చెప్పినట్టు అసలు ఏదన్నా ఒక దుస్సంఘటన జరిగినా కూడా ఆయన స్పందించడు. మాట్లాడాల్సింది ఈయన ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వద్దు నాకు సర్దుకుని వెళ్ళిపోతాను, అసలు విదేశాలకు కూడా వెళ్ళిపోతాడన్నారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అసలు ఎవరు దొరకటల్లా సలహాదారు. ఈయన చెప్పే సలహాలు ఆయనకి రుచిస్తాయి. ఎందుకంటే ఆయన ఏం కోరుకుంటాడో అదే సలహా ఇస్తాడు. ఈయన పార్టీ ఇంత పతనం అవుతున్న దశలో కూడా ఆయన ఏం చెప్పలేదు. ఏది రేపు మనకు 11 స్థానాలే వస్తున్నాయి అని చెప్పలా. 175కి 175 తెప్పిస్తానని ధైర్యం చెప్పబట్టి ఆయన లండన్ కూడా వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పటికి గద్దె సిద్ధంగా ఉంటుందని. ఈయన కూడా ఏమనుకున్నాడు, ఎన్నికల కౌంటింగ్ దగ్గర అయినా కూడా నేను చక్రం అడ్డం వేయగలను, సుదర్శన్ చక్రం అని తిప్పబోయాడు. మంచి మంచి వీరులను పంపిస్తాను కౌంటింగ్ సెంటర్లోకి, అడ్డంగా తిప్పేసి ఫలితాన్ని మన వైపుకి మళ్ళించుకొస్తారని. కానీ వాళ్ళు జరగల పని. ఈయనన్నా ఉండాడా పని దిమాగా ఒకసారి ఆయనే వెళ్ళి వైజాగ్లో కూర్చోవాలి, విజయవాడలో కూర్చుని దాని లైవ్ చూపించాలి. ఎట్లెట్లా వాళ్ళు తప్పు ఎక్కువ ఓట్లు తెలుగుదేశంకి వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి ఎట్లా తిప్పగలుగుతున్నాన్ని అది చేయలేకపోయాడు. అట్లాగే వాళ్ళు ఎవడో లేకపోతే ఏదో దిక్కు అన్నట్టు ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆయనే ఇవాళ రాష్ట్ర కోఆర్డినేటర్ అయ్యాడు. పార్టీ నాయకులకి రుచించట్లేదు, కార్యకర్తలకు కూడా రుచించట్లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులకు కూడా రామకృష్ణారెడ్డి మీద అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఈ కుటుంబంలో కూడా కొన్ని అనర్థాలకు కారణమని. వివేకానంద రెడ్డి గారి హత్య కేసును కూడా తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నాల్లో ఇతను లీడ్ తీసుకున్నాడని. అట్లా సొంత కుటుంబ సభ్యులకు కూడా అభ్యంతరాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. కాబట్టి ఇవాళ ఎవరు లేని పరిస్థితుల్లో మళ్ళీ పాతాళని తెచ్చి బండి నడపడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఎంతో కాలం జరగదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.